First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. మన ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ చూస్తూ ఉంటాము, ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు సమ్ డబ్బు పోగొట్టుకున్నారని కానీ రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు అని చెప్పి. జనరల్గా మనం ఫైనాన్షియల్గా చేసే మిస్టేక్స్ ఏంటి, ఎలా మనం ఫైనాన్షియల్గా ప్లాన్ చేసుకుంటే మంచిగా కొంత డబ్బు మన దగ్గర ఉంచుకోగలం, ఈ విషయాలను తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పర్సనల్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ సాయిరామ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. సార్, జనరల్గా చాలా మందిలో చూస్తూ ఉంటాం, యాజ్ ఏ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్గా మీరు చాలామంది క్లయింట్స్ని చూస్తూ ఉంటారు. మీ క్లయింట్స్లో అంటే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎందుకు మిస్ అవుతుంది, ఎక్కడ మనం రాంగ్ స్టెప్ వేస్తున్నాము? ఫైనాన్షియల్ ప్లానింగ్ మిస్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎనఫ్ ప్లానర్స్ లేరు. సో మొత్తం మీద ఇండియాలో చూస్తే సమ్ ఆల్రెడీ 2000 రిజిస్టర్డ్ ప్లానర్స్ ఉన్నారు, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్. ఓకే. సో మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ వచ్చేసరికి మేబీ ఒక 3 lakhs ఉండొచ్చు. అందులో సగం మంది పెద్ద పెద్ద కంపెనీస్లో లేదా వర్క్ చేయని వాళ్ళే ఉన్నారు. ఫస్ట్ అసలు ఎనఫ్ ప్లానర్స్ లేదు. ఇంకోటి ఏంటంటే అసలు మేజర్గా చేసే మిస్టేక్స్లో మీరు జస్ట్ మనీ పోగొట్టుకోవటమే అనుకుంటున్నారు. అసలు మనీ ఉన్నా కూడా అవసరానికి వాడుకోలేని సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అసలు ఫస్ట్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళలో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే మెజారిటీ రియల్ ఎస్టేట్లో పెడతారు. 95% రియల్ ఎస్టేట్లోనే పెడతారు. ఆ మిగిలిన దానిలో కూడా గోల్డ్లో పెట్టడం లేదా ఎఫ్డీస్ చేయటం పెడతారు. అసలు ఆ మనీని వాళ్ళు ఎలా బెటర్గా యూజ్ చేసుకోవాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ని బెటర్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలా వాడాలి, అది మిస్ అయిపోతారు అసలు. ఇంకోటి ఏంటంటే ఇల్లిక్విడ్ అసెట్స్లో పెడతారు. ప్లాట్స్ కొంటారు, పొలాలు కొంటారు. సో రేపు అవసరం వచ్చింది, రేపు వాళ్ళ బాబుని కెనడా పంపించాలి, యుఎస్ పంపించాలి. సో వెంటనే మనీ కావాలి, రావు. నెక్స్ట్ ఏమైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది, వెంటనే క్యాష్ కావాలి, చేయలేరు. ఇంకోటి ఏంటంటే అసలు సరిపడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోరు. ఇంకోటి హెల్త్ ఇన్సూరెన్స్ సరిపడా తీసుకోరు. సో తీసుకున్నామంటే నామకే వస్తే పాలసీలు ఉంటాయి, 5 lakhs 10 lakhs పాలసీస్. సో వాళ్ళు ఏంటంటే ప్రెసెంట్ ఉంటే సరిపోతుంది కదా అనుకుంటారు. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ లో కనుక మీరు చూస్తే గనక కొన్ని రకాల ఇష్యూస్ వస్తే కనుక వాళ్ళు అసలు పాలసీ రిజెక్ట్ చేస్తూ ఉంటారు పాలసీస్. మనకి G6PD డెఫిషియన్సీ అనేది జస్ట్ ఈరోజు మార్నింగ్ నా దగ్గర కేసు వచ్చింది. సో అదేంటంటే హెరిడేటరీగా వస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవి ఇవ్వవు. జస్ట్ దానివల్ల ఏంటంటే రెడ్ బ్లడ్ సెల్స్ వీక్ అవుతాయి. బట్ దే విల్ బి హెల్తీ, దే విల్ బి లీడింగ్ నార్మల్ లైఫ్ లైక్ అదర్స్. అయితే పాలసీ ఇవ్వరు ఇన్సూరెన్స్. నెక్స్ట్ థైరాయిడ్, హైపోథైరాయిడ్కి పాలసీస్ వస్తాయి. బట్ హైపర్ థైరాయిడ్కి అంత ఈజీగా పాలసీ రావటం. 95% ఆఫ్ ద కంపెనీస్ రిజెక్ట్ చేస్తాయి. సో ఇలా చాలా ఉన్నాయి. హెపటైటిస్. సో అసలు ఈ ఇష్యూస్ ముందు ఒకవేళ డయాగ్నైజ్ అవ్వకముందే జనరల్ గా పెద్ద పాలసీ తీసుకుంటే సరిపోతుంది. అది మిస్ అవుతారు. నెక్స్ట్ ఎండోమెంట్ పాలసీస్ చేస్తారు. ఈ ఎల్ఐసీస్ కానివ్వండి, ఇవన్నీ. ఎల్ఐసి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ, అది ఎల్ఐసీలోనే కాదు, హెచ్డిఎఫ్సిలో చేస్తారు, టాటాలో చేస్తారు, అన్నిట్లో చేస్తారు. మనకి ఎంత ప్రొటెక్షన్ కావాలి అది తీసుకోవడం మానేస్తారు. నేను చూసాను, ఒక కార్కి ఆయన 1,00,000 ఇన్సూరెన్స్ కట్టాడు. సో ఆయనకి టర్మ్ పాలసీ తీసుకోవాలంటే అది లేదు అసలు. ఎందుకంటే ఎందుకు డబ్బులు వేస్ట్ కదా అంటాడు. ఆయనకి ఏమైనా రిస్క్ జరిగితే కార్కి కట్టిన డబ్బులు రావు, టర్మ్ పాలసీ మాత్రం వేస్ట్ అంటాడు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య పేరెంట్స్ లో కూడా చూశాను, పిల్లలు కొంచెం అవేర్నెస్ తెచ్చుకుని నేను కొంచెం ఈక్విటీస్ లో పెడతాను, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెడతానంటే వద్దు, అవి రిస్క్ అంటారు. ఎవరికైనా అప్పుగా ఇస్తే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పి ఆలోచన అలా పెడతారు. లేదా ఇంకోటి ఏంటంటే ల్యాండ్స్ కొనేయడం. ల్యాండ్స్ కొంటాం, ఇది ఓకే టు సమ్ ఎక్స్టెంట్. కెరియర్ స్టార్టింగ్ లోనే ఒక పెద్ద హోమ్ లోన్ తీపిస్తారు. సో కెరియర్ స్టార్టింగ్ లోనే పెద్ద హోమ్ లోన్ ఉంటే నెక్స్ట్ 5 years దాదాపు జీతంలో సగం అదే తింటారు. వాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలి సార్? జనరల్గా ఇప్పుడు మన హౌస్ లోన్ అనేది తీసుకునేటప్పుడు 20 years కానీ 30 years కానీ ఇలాంటివి పెడుతూనే ఉంటారు. మరి ఇది సేఫ్ జోన్లో ఉన్నట్టే అంటారా? ఈ టాపిక్ వచ్చింది కాబట్టి. సో హోమ్ లోన్ 30 years 20 years అనేది డిపెండ్స్ అపాన్ పర్సన్ మీద ఉంటుంది. అంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ని బట్టి. ఓకే. ఇప్పుడు 45 years ఏజ్ పర్సన్ ఉన్నాడు, ఆయన హోమ్ లోన్ తీసుకుంటాడు. సో వర్కింగ్ ఇంకా ఎంత ఉంటుంది అంటారు స్పాన్? మేబీ ఒక 15-20 years. సో ఆయన 20 పెట్టాలి. సో నేను 30 పెడతానంటే రేపు ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే ఇప్పుడు ఈయన కట్టిన ఈఎంఐ మొత్తం ఆ ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ కి అడ్జస్ట్ అవుతుంది. రేపు రిటైర్ అయిన టైంకి ఎలా ఈఎంఐ ఎలా కట్టాలి, సో అది కూడా చూసుకోవాలి. అదే ఒక 30 years పర్సన్ ఉన్నాడు,
యూ షుడ్ నెవర్ గో ఫర్ 20 years ఈఎంఐ. ఎందుకంటే ఫ్యూచర్లో ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. సో నేను చాలా మందిని చూశాను 25 years నుంచి వాళ్ళు 30 years వచ్చేసరికి వాళ్ళ ఇన్కమ్ కనీసం 4 times పెరిగింది. హూ స్టార్టెడ్ దేర్ కెరియర్స్ విత్ 5 lakhs 4 lakhs ఇప్పుడు కనీసం 15-16 lakhs లో ఉన్నారు మినిమం. ఐటీ వాటిలో కానీ మిగతా వాటిలో కానీ చాలా వాటిలో చూశాను. సో ఇన్కమ్ ఖచ్చితంగా పెరుగుతుంది కాబట్టి ముందే ఎందుకు లాక్ అవటం. అవును. సో మీకు 10 lakhs శాలరీ వస్తుంది, హోమ్ లోన్ తీసావు 30 lakhs, సో 25,000 30,000 ఈఎంఐ అక్కడే పోతుంది. సో నీకు వచ్చే శాలరీలో 40% అక్కడే కడతావు. రేపు నువ్వు ఎలా స్పెండ్ చేయాలి, ఒకవేళ నువ్వు ఏమన్నా బెటర్ కోర్స్ తీసుకొని జాబ్ షిఫ్ట్ అవుదాం అన్నా కానీ నీకు ఉన్న రెస్ట్రిక్షన్ వల్ల నువ్వు చేయలేవు. అవును. సో స్టార్టింగ్ లో ఉండేవాళ్ళు ఇన్కమ్ ఖచ్చితంగా పెరుగుతుంది అన్న స్కోప్ ఉన్న వాళ్ళు బెటర్ లాంగ్ టర్మ్ 30 years పెట్టుకుంటే మంచిది. ఇంకో అడ్వాంటేజ్ అంటే ఇక్కడ హోమ్ లోన్ మనకు చీప్ గా దొరుకుతుంది. సమ్ టిపికల్ 8.6 8.7 లో వస్తుంది ఈ రోజు. ఓకే. నువ్వు 10% రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చే దగ్గర పెట్టాం కానీ నీకు బెటర్. సో బ్యాంక్స్ ఇవే చేస్తాయి. బ్యాంక్స్ లో మీరు ఎఫ్డి చేయడానికి వెళ్ళండి 7%, మీరు పర్సనల్ లోన్ తీసుకోవడానికి వెళ్ళండి 11%, 10.8. అంటే ఈ డిఫరెన్స్ మాత్రం బ్యాంక్ వచ్చే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. ఓకే. సో మీరు కూడా అది ఇక్కడ చేయగలిగితే మీకు కూడా బాగానే వర్కౌట్ అవుతుంది. ఓకే. అండ్ ఒక హౌస్ బై చేయాలి అన్నప్పుడు మ్యాక్సిమం చాలా మంది ఈఎంఐ త్రూ వెళ్తూ ఉంటారు. మరి మనం మ్యాక్సిమం అమౌంట్ ఈఎంఐలో తీసుకుంటే మంచిదా, లేకపోతే డౌన్ పేమెంటే చాలా ఎక్కువ కట్టి కాస్త ఈఎంఐనో లేకపోతే ఆ బర్డెన్ తగ్గించుకుంటే మంచిదా? సో ఇది మనం కరెంట్ లైఫ్లో ఏ స్టేజ్లో ఉన్నామని బట్టి ఉంటుంది. సో నాకు మంచి పొటెన్షియల్ ఉంది, ఐ కెన్ గో అంటే గనక సో మ్యాక్సిమం ఈఎంఐతోనే వెళ్తాం. ఓకే. నెక్స్ట్ నాకు ప్రెసెంట్ నేను స్పెండింగే ఇంపార్టెంట్. నాకు తర్వాత నేను ఈ ఇన్కమ్ పెరుగుతుంది, ఈ గ్యారంటీలు ఏమీ లేనప్పుడు దెన్ ఇక మనం ఆటోమేటిక్గా మ్యాక్సిమం డౌన్ పేమెంట్కి వెళ్తాం. ఓకే. ఇన్ ఎనీ కేస్ ఆ హౌస్ లోన్ ఏదైనా చీప్గానే వస్తుంది కాబట్టి డౌన్ పేమెంట్ ఎక్కువ కన్నా ఈఎంఐ ఎక్కువ పెట్టుకోవడం బెటర్. ఓకే. అండ్ జనరల్గా చాలామంది పర్సనల్ అవసరాల కోసం కానివ్వండి, హౌస్ రెంట్ అవ్వచ్చు, హౌస్ లోన్స్ అవ్వచ్చు, పర్సనల్ లోన్స్ అవ్వచ్చు, ఎక్కువ బ్యాంక్స్ దగ్గర లోన్స్ పెడుతూ ఉంటారు. ఈ లోన్స్ పెట్టడం అనేది ఏదర్ బ్యాంక్ ఆర్ వేరే వాళ్ళ దగ్గర తీసుకోవడం కానీ ఇది మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా డిస్టర్బ్ చేస్తుంది అంటారా? ఇది మంచి పద్ధతేనా? సో ఫస్ట్ హౌస్ అనేది మ్యాండేటరీ. సో మనం ఉండటానికన్నా కనీసం మన బేసిక్ నీడ్స్ అనేది మనం తీసుకోవాలి, కంపల్సరీ చేయాలి. ఫైనాన్షియల్ ప్లానింగ్ లో సో మన లైఫ్ స్టైల్ ఇంక్రీజ్ చేసే దేన్ని మనం ఆబ్జెక్ట్ చేయకూడదు. ఓకే. సో హౌస్ కరెక్టా, హౌస్ లోన్ కరెక్టా అంటే కరెక్ట్, ఇట్స్ డెఫినెట్లీ కరెక్ట్. బట్ నీకు ఎలిజిబిలిటీ లేకుండా నువ్వు ఓవర్ తీసుకుంటే రాంగ్ అవుతుంది. ఓకే. మనం ఎంత అఫోర్డబుల్ చేయగలుగుతాం, ఎంత పే చేయగలుగుతామో ఆ సర్టెన్ లిమిటేషన్స్ లో తీసుకోవాలి అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు శాలరీ బాగానే ఉంది, నేను పోయి జూబ్లీ హిల్స్ లో కొంటాను. సో జూబ్లీ హిల్స్ లో ఎవరు ఉంటారు, అక్కడ ఉంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏంటి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలి. రేపు ఒకవేళ పొరపాటున నీకు గనక జాబ్ పోతే ఏంటి పరిస్థితి? సో మీకు చెప్తాను. సో మార్చ్ మంత్ లో స్టార్టింగ్ లో నాకు ఒక క్లయింట్ ఫోన్ చేశాడు. ఈజ్ యూజ్ టు ఎర్న్ సమ్ 86 lakhs. ఓకే. పర్ మంత్ ఆర్ యానం? పర్ యానం. ఓకే. సో మంచిగా హీస్ ప్లానింగ్ ఫర్ ఏ హోమ్ లోన్. సో ఫోన్ చేసి మా కంపెనీ వాళ్ళు నన్ను ఏప్రిల్లో టర్మినేట్ చేసి లాస్ట్ వర్కింగ్ డే అని చెప్పాడు. సో ఆయన ఇంకా హోమ్ ప్లాన్ ఆగిపోయింది. సో ఇట్లా స్టార్టింగే కాబట్టి ఓకే. బట్ మీరు మధ్యలో కడుతున్నప్పుడు మిడిల్లో కానీ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇబ్బంది ఫేస్ చేస్తారు వాళ్ళు, ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి అని చెప్పి మళ్ళీ జాబ్ వెళ్ళే వరకు కాస్త ఇబ్బంది ఫేస్ చేస్తుంటారు. సో చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మనం మొత్తం చూసుకోవాలి, మన ఎఫోర్డబిలిటీ ఎంత, ఎఫోర్డబిలిటీ దాటి వెళ్తే ఏంటి, వర్స్ట్ కేస్ సినారీ వరకు ప్లాన్ చేసుకోవాలి. ఓకే. సో మనం కొనేటప్పుడు ఏంటంటే అంత పాజిటివ్ తీసుకొని కొంటాం, రేపు ప్రాబ్లం వస్తే ఎలా? ఇంకోటి ఏంటంటే లోన్స్ అన్నారు కాబట్టి అసలు లోన్స్ కొంతమంది డిఫరెంట్ పర్పసెస్ తీసుకుంటారు. నేను చూసాను సింగపూర్ వెళ్ళడానికి లోన్ తీసుకున్నారు. క్రెడిట్ కార్డ్ వస్తుంది, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నాడు. సో ఈఎంఐ పెట్టేశాడు. ఈజ్ టు పే 16% ఇంట్రెస్ట్. సో అసలు జనరల్ గా ఫైనాన్స్ లో గుడ్ లోన్, బ్యాడ్ లోన్ అని రెండు ఉంటాయి. గుడ్ లోన్ అంటే ఏదైనా మనం లోన్ తీసుకొని ఒక అసెట్ క్రియేట్ చేస్తే లేదా ఒక ఇన్కమ్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తే అది గుడ్ లోన్ అంటాం. హోమ్ ఇన్ఫాక్ట్ మనం హోమ్ తీసుకుంటే అది ఏదో ఒక వాల్యూ పెరుగుతుంది. సో ఓకే, దాన్ని మనం కన్జంప్షన్ చేయడానికి అయితే గుడ్ లోన్ గా తీసుకోవచ్చు. పిల్లలకు ఎడ్యుకేషన్ లోన్, సో వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తే కనుక సో దే కెన్ ఎర్న్ మోర్. సో అది కూడా మనకి ఇన్కమ్ క్రియేట్ చేసేటట్లే ఉంటుంది, అది గుడ్ లోన్. అలా కాకుండా ఎంటర్టైన్మెంట్ కి సో సింగపూర్ ట్రిప్ అని చెప్పడం, లేదు ఏదో మంచి పార్టీకి అని చెప్పేసి పక్కన వాళ్ళ దగ్గర పర్సనల్ లోన్స్ తీసుకొని హయ్యర్ రేట్ లో తీసుకొని దాన్ని మనం ఎంటర్టైన్మెంట్ కి వాడితే, సో విలాసాలకు వెళ్ళి లోన్స్ తీసుకుంటే నీకు ఎఫర్డబిలిటీ లేకుండా నువ్వు కార్ లోన్ తీసావు, సో దెన్ అవన్నీ రాంగ్ అవుతాయి. నీకు కార్ అవసరం, రోజు ఆఫీస్కి వెళ్ళడానికి అవసరం, దెన్ బై కార్ లోన్, దెన్ అది మనకి ఇన్కమ్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే మనకి టైం సేవ్ చేస్తుంది కాబట్టి మనకు అక్కడ ఇన్కమ్
ఎర్నింగ్ ఆపర్చునిటీ ఉండదు. ఓకే. సో మనకేంటంటే గుడ్ లోన్ వర్సెస్ బ్యాడ్ లోన్ గా తీసుకోవాలి. సో ఎనీథింగ్ దట్ ఈస్ ఇంక్రీజింగ్ అవర్ పొటెన్షియల్ టు ఎర్న్ ఇట్స్ గుడ్ లోన్. అప్పుడు లోన్ తీసుకుంటే నో ప్రాబ్లం. ఓకే. అలా కాకుండా నేను ఎంటర్టైన్ చేయడానికి, సో విలాసాలకు వాటికి పోవడానికి నేను లోన్ తీసుకుంటాను అంటే రాంగ్ అవుతుంది. అందులో కూడా క్రెడిట్ కార్డ్ లోన్స్ కొంచెం చాలా డేంజరస్ గా ఉంటాయి, చాలా కాషియస్ గా ఉండాలి అవి సో ఒక్కసారి కనుక ఆ ట్రాప్ లోకి వెళ్తే గనక సో అదొక విషయస్ సర్కిల్, ఒక విషవలయం లాగా ఉంటది. సో ఈ లోన్ తీర్చడానికి మళ్ళీ ఇంకో లోన్. ఈ మధ్య నేను చూశాను, సో ఈ క్రెడిట్ యాప్స్ వచ్చాయి. సో దాన్ని ఏంటంటే రెంట్ పేమెంట్ చేయడానికి క్రెడిట్ కార్డ్ వాడతారు. దాన్ని వీళ్ళు ఎలా వాళ్ళకి మనీ కావాల్సినప్పుడు వేరే వాళ్ళకి క్రెడిట్ కార్డ్ నుంచి కడతారు. సో దానికి ఇక మళ్ళీ ఇంట్రెస్ట్ పే చేసే టైంకి ఏం చేస్తారంటే వీడు మినిమం కడతాడు, మినిమం డ్యూ. వాడు మినిమం డ్యూ కట్టగానే వాడు 36% వసూలు చేస్తాడు. అసలు కట్టకపోతే 48% వేస్తాడు. సో అవి కట్టడానికి మళ్ళీ 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 అలా అని చెప్పేసి సో 48,000 అనుకుంటా ఒక పర్సన్ దగ్గర లోన్ తీసుకుని నేను అది 72,000 పే చేశాడు. ఓకే, ఆల్మోస్ట్ డబుల్. సో 70% వరకు పే చేశాడు ఇంట్రెస్ట్ పార్ట్ లో. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే అది క్రెడిట్ కార్డ్ లో వచ్చేసరికి స్పెండ్ చేసేటప్పుడు తెలియదు. అవును. సో ఆటోమేటిక్ గా మనం తర్వాత పే చేసేటప్పుడు ఎందుకు ఇంత ఖర్చు చేసామని చెప్పి ఏదైనా స్టార్టింగ్ చిన్న అమౌంట్స్ లో రియలైజ్ అయితే ఓకే, కొంతమంది అయితే చాలా పెద్ద ఎక్స్టెంట్ వరకు వెళ్ళిపోతారు. సో డిపెండ్స్, ఒక హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్లు ఉన్న పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్ దాదాపు వెళ్ళకపోవడం మంచిది. సో ఎనీ లోన్ స్టాండర్డ్ వాటిలోకి వెళ్తే బెటర్, బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సి దగ్గర కానీ వెళ్తే బెటర్. ఓకే. జనరల్ గా ఒక చిన్న ఇష్యూ తీసుకుందాం. చాలా మంది ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో కూడా లగ్జరియస్గా ఉండాలి, ఒక కార్ కానీ లేకపోతే హౌస్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి వచ్చే శాలరీతో కంపేర్ చేస్తే పెట్టే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. బట్ సపోజ్ ఒక పర్సన్ ఇప్పుడే జాబ్ వచ్చింది, తనకి 25,000 to 30,000 శాలరీ ఉంది, బట్ తను కార్ కొనాలనుకుంటున్నాడు, ఇల్లు కొనాలనుకుంటున్నాడు. తనకి ఒక ఆ సిచ్యువేషన్స్లో మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? మోస్ట్లీ 80% ఉంటారు కొనాలి అంటే తర్వాత మ్యారేజ్ చేసుకోవాలని కానివ్వండి, లైఫ్ గోల్స్ ఉంటాయి కాబట్టి ఇవి రీచ్ అవ్వడానికి మరి వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? ఫస్ట్ ఏంటంటే ఆ శాలరీకి హోమ్ లోన్ సరే 30,000 కాదు, పర్ 80,000 అలా అనుకుందాం. వెరీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు, లేదా ఒక 1 year 2 yearsలో ఉన్నారు. వాళ్ళు ఒక హౌస్ని కానీ ప్లాన్ చేసుకోవాలి, లేకపోతే కొంచెం లగ్జరియస్గా కార్ అలా ప్లాన్ చేసుకోవాలి, ల్యాండ్ తీసుకోవాలనుకున్నప్పుడు ఎలాంటి గైడ్లైన్స్? సో మనకి ఏంటంటే ప్రయారిటీస్ ఏంటి, సో దాన్నే మనం ఫస్ట్ తీసుకోవాలి. సో ఈస్ టేకింగ్ ఏ హోమ్ ప్రయారిటీ ఆర్ దాన్ని కన్నా ఇంకేమైనా ఉందా, జాబ్ షిఫ్ట్ చేసి ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్కి వెళ్ళటం ప్రయారిటీయా? సో ఈ జనరేషన్లో సో స్పెండ్ చేయడం తప్పలేదు, బట్ నీ ఇన్కమ్ పెంచుకొని స్పెండ్ చేయి. సో 80,000 శాలరీ నువ్వు 40K హోమ్ లోన్కి వెళ్తుందంటే అది కరెక్ట్ కాదు, అది అబ్జెక్టివ్. బట్ నేనేం చేస్తానంటే గో ఫర్ ఎ షిఫ్ట్. సో ఈ 80 నుంచి 1.5 lakhs వెళ్ళు, అప్పుడు 40,000-50,000 తీసుకో, నో ప్రాబ్లం. సో ఇలా చేయాలి అంటే కనుక మీరు ఆటోమేటిక్గా ఇన్కమే పెంచుకోవాలి. ఇన్కమ్ పెంచుకోకుండా ఇలా చేస్తే కనుక నెక్స్ట్ 5 yearsలో ఆటోమేటిక్గా మనకి టైట్ సిచ్యువేషన్ వస్తుంది. సో లక్కీ భాస్కర్ లో భాస్కర్ ఉన్న స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నంత సిచ్యువేషన్ వస్తుంది. ఓకే. సో అక్కడ కనుక కరెక్ట్గా డీల్ చేయకపోతే కనుక బీపీ షుగర్స్ అటాక్ అవుతాయి. సో ఫస్ట్ ఏంటంటే ఇన్కమ్ పెంచుకోవడానికి ట్రై చేయండి. సో ఇన్కమ్ పెరిగినాక ఈ గేమ్స్ అన్ని ఆడొచ్చు. అట్లా ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మనం మనలా బతకడానికి ఏ ప్రాబ్లం ఉండదు, నేను పక్కన చూసి బతుకుతాను. సో వాడు అక్కడ లగ్జూరియస్ లైఫ్ స్టైల్ చేస్తున్నాడు, నేను కూడా అలానే చేస్తాను. నేను ప్రతిసారి పోయి తాజ్ హోటల్లో స్టే చేస్తాను, వెళ్ళినప్పుడల్లా పార్క్ హయాత్లో తినాలి బ్రేక్ఫాస్ట్. సో ఇలా అయితేనే ప్రాబ్లం వస్తుంది. మనం మనలాగా లీవ్ చేయాలి, ఒక సింపుల్ లైఫ్ లీవ్ చేయాలంటే అసలు నెవర్ మనీతో పెద్ద ప్రాబ్లం ఏం రాదు. ఈ లగ్జూరియస్ లైఫ్ స్టైల్ ఇవన్నీ ఎప్పుడైతే వేరే వాళ్ళతో కంపేర్ చేసినప్పుడే వస్తుంటాయి. ఓకే. సో ఇది ఫైనల్ గా మన ఇన్కమ్ ఎంత వస్తుంది దాన్ని బట్టి మన ఖర్చుల్ని ప్లాన్ చేసుకుంటే మనం సేఫ్ జోన్ లో అయితే ఉంటాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.